బెట్టింగులకు బానిసైన రాంబాబు ఒక దొంగగా తయారయ్యాడు. ఇక్కడ మనకి పిఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆ చోరీకి సంబంధించిన వివరాలని మనకి ఏసీపీ మేడం వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. చెప్పండి, ఏదైతే రాంబాబు బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు, దొంగగా మారాడు. ఈరోజు సుమారు 30,00,000 రూపాయల విలువ గల బంగారం అయితే మనం రికవరీ చేయడం జరిగింది. మేడం చెప్పండి, ఈ రాంబాబుని చోరీ విధానాన్ని ఎలా చూడొచ్చు? ఇతను ఒకేలాంటి మోడస్ ఆపరండి యూజ్ చేస్తాడండి. ఇంటి బయట ఉన్న తాళం ఎవరైతే వేస్తారో ఆ తాళం ఎక్కడ పెడతారో అనేది గమనించి ఆ తాళం చెవితో హౌస్ ఓపెన్ చేసి 100% ప్రాపర్టీ అనేది తీసుకోకుండా కొంత భాగం వదిలేసి కొంత భాగం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనము అంటే సుమారుగా మనకి 6 కేసుల్లో ఈయన ముద్దాయి. ఇప్పుడు మన ఆనందపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక 3 కేసులు, ఒక కేసు మనకి భోగాపురం సంబంధించిన ఒక కేసు, అలాగే మనకి పద్మనాభం సంబంధించిన ఒక 2 కేసుల్లో మనకి సుమారుగా 230 గ్రామ్స్ అంటే 100% రికవరీతో మనము నార్త్ సిఐ గారు మనకి ప్రకాష్ గారు అలాగే ఆయన టీంతో చాలా ఎక్సలెంట్ వర్క్ అండ్ టీమ్ వర్క్తో మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ డీసీపీ క్రైమ్స్ మేడం అండ్ అలాగే మా కమిషనర్ సార్ సూపర్విజన్తో మనం చాలా చక్కగా విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఆయనను పట్టుకోవడం జరిగింది. రాంబాబు అనే వ్యక్తి పాత నేరస్తుడైన, అదేవిధంగా ఈయన కేవలం తాళాలు వేసినటువంటి గృహాలనే ఎంచుకుంటాడా, ఇంకా వేరే చోరీలు కూడా ఏమైనా పాల్పడ్డాడు? ఆయన ఒకే మెథడాలజీ అండి. ఆయన ఖచ్చితంగా పొద్దున పూట 10 గంటలు మార్నింగ్ టైం చూసుకొని అందరూ పనులకు వెళ్ళిపోయే టైంకి ఆయన కూడా అదే టైం ఎంచుకుంటాడు. సో దట్ అందరూ వాళ్ళ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈయన దొంగతనం చేయడానికి సులువుగా ఉంటుందని చెప్పి అదే మెథడాలజీతో సుమారుగా ఇప్పటివరకు 40 కేసుల్లో ఆయన చోరీ చేయడం జరిగింది. ప్రాపర్టీ వాల్యూ చెప్పండి ఓవరాల్. 230 గ్రామ్స్ బంగారము, అది 30 lakhs విలువ చేసే ప్రాపర్టీ అండి. 100%గా రికవర్ చేసి విక్టిమ్స్కి కూడా మనం అందజేయబోతున్నాం. బెట్టింగ్కి ఏదైతే ఈయన అలవాటు పడ్డాడు కనుక బెట్టింగ్ మీద ఏమైనా కేసులు ఉన్నాయి గతంలో ఈయన మీద? బెట్టింగ్ మీద అయితే ఇప్పటివరకు అయితే కేసు లేవు. మాకు కూడా ఇప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ మేము ఈ పరిశోధనలో మాకు తెలిసింది ఏంటంటే ఈయనకి ఆ అలవాటు ఉందనేది మాత్రం గ్రహించగలిగినాము. 20 ఏళ్లుగా రాంబాబు ఈ చోరీలకైతే పాల్పడుతున్నాడు. సుమారు 40 కేసులు ఉన్నాయి. ఈ 40 కేసుల్లో కూడా పూర్తిగా ఈయన చేస్తున్నటువంటిది ఏంటంటే, ఏదైతే లాక్ వేసిందో ఆ గృహాలను ఎంచుకుంటాడు, ముందుగా చూసుకుంటాడు, రెక్కి నిర్వహిస్తాడు. ఓవరాల్గా ఇప్పుడు పట్టుకున్న రాంబాబుని అయితే మనకి పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో మేడం ఏసీపీ మేడం దివ్య పూర్తిగా వివరించడం జరిగింది. 30 లక్షలు విలువ చేసే గోల్డ్ ఆభరణాలను అయితే రికవరీ చేయడం జరిగింది. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. రిమాండ్కి అయితే తరలించడం జరుగుతుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.